శ్రీ మహారాజ్ఞి నామంలో ఎక్కువ బీజశక్తి దాగి ఉంది. శ్రీం ఆ హ. ఇక్కడ మాతృకా వర్ణ శక్తి పెట్టారు. అక్షరాలలో మొదటిది ఆ అయితే చివరిది హ. ఇది అమ్మవారి అద్భుతమైన విద్య. అహమిత్యేవ విభావయే భవానిం అంటే అహం అని ఒక అర్థం చెప్పుకున్నాం కదా. ఇంకో అర్థం ఏంటంటే ఆ అనే అక్షరం నుంచి హ అనే అక్షరం వరకు ఉన్న ఒక మహా మంత్ర శక్తి. ఆ హ ప్లస్ నాదం ఇస్తే హమ్ అయింది. ఇప్పుడు చూడండి, శ్రీం ఆ హ రాగ్ని, శ్రీ మహారాగ్ని. ఆ అంటే సృష్టి ఆది, హ అంటే దాని స్పందన శక్తి. అకార హకారాలకు చాలా విశేషాలున్నాయి. అకారం ఈశ్వరుడు, దాని శక్తే హాకారం. ఎవరైతే శ్రీయో అకార హకార రూపిణి అయి సమస్త మాతృకావన్న రూపిణి అయి ఉన్నదో అటువంటి రాణి శ్రీ మహారాజ్ఞి అని. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అక్షరాలు దేవతా స్వరూపాలు. అందుకని దూషించడము, తిట్టుకోవడము, ఒక నెగిటివ్ మాట మాట్లాడుకోవడము ఇలాంటివి చేయకూడదు. ఇలా చేయకుండా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటే మంత్రమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నామం